హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. తెల్లారి లేచిన సంజయ్ ఎప్పటిలా జిమ్కి వెళ్ళిపోవడంతో మైరాకి కూడా కాస్త త్వరగానే మెలకువ వచ్చి ఫ్రెష్ అవ్వడానికి చూస్తూ చీర కట్టుకోమన్నది గుర్తొచ్చి తప్పక చీర తీసి పెట్టుకొని స్నానానికి వెళ్ళింది. తిరిగి వచ్చి ఓపిక లేకపోయినా చీర కట్టుకొని రెడీ అయ్యి దేవుడి దయ వల్ల తనకేం కాకపోవడంతో తనని ఆ దేవుడే కాపాడాడు అని థ్యాంక్స్ చెప్పుకోవడానికి పూజ చేయాలని నేరుగా పూజ గదికి వెళ్ళింది. కిచెన్లో ఉన్న వాణి మైరా పూజ గదిలోకి వెళ్ళడం చూసి చిన్న నవ్వుతో తన పని తాను చేసుకుంటూ పోయింది. మైరాకి వంట రాకపోవడంతో ప్రసాదం ఏం చేయాలో అర్థం కాక వెంటనే వెళ్ళి ఫ్రిడ్జ్లో చూడగా స్వీట్స్ కనిపించడంతో అవి తీసుకొని వెళ్ళి దేవుడికి ప్రసాదంగా పెట్టి దీపం పెట్టడంతో బిజీ అయిపోయింది. సంజయ్ జిమ్ నుండి రన్నింగ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసరికి బాగా అలసటగా అనిపించి హాల్లోనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. దేవుడి గదిలో గంట మోగడంతో తల తిప్పి చూడక నీటి బిందువులు కారుతున్న జుట్టుతో చీర కట్టుకొని పూజ చేస్తున్న మైరాని చూసి షాక్ అవ్వడమే కాకుండా అలానే చూశాడు. పూజ చేసి దండం పెట్టుకున్న మైరా దేవుడికి బోలెడని థ్యాంక్స్లు చెప్పుకొని అక్కడి నుండి లేచి అత్తయ్య హారతి తీసుకుందురు రండి అని పిలిచింది. వాణి వెళ్ళి హారతి తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని సంజయ్ కూడా వచ్చాడు. వెళ్ళి హారతివ్వు, వాడింకా స్నానం చేయలేదు, ముట్టుకొనివ్వకు అని చెప్పడంతో మైరా తల ఊపి నేరుగా సంజయ్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. నేనింకా ఫ్రెష్ అవ్వలేదు అని సంజయ్ అనడంతో పర్వాలేదండి అని మైరా నవ్వుతూ తానే హారతి సంజయ్ కళ్ళకి అద్ది ఇక వెళ్ళి ఫ్రెష్ అయి త్వరగా వచ్చేయండి, టిఫిన్ చేద్దాం, బాగా ఆకలిగా ఉంది అని మైరా చెప్పడంతో వామ్మో ఇది యాక్ట్ చేయట్లేదు, జీవించేస్తుంది అని సంజయ్ అనుకొని అక్కడి నుండి వెళ్ళాడు. మైరా అక్కడి నుండి దేవుడి గదిలోకి వెళ్ళి తిరిగి వస్తూ ఏమైనా మనల్ని టార్చర్ పెట్టే వ్యక్తిని ఇలా ఉండి కూడా మనం టార్చర్ పెట్టొచ్చని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అర్రే, నేను నటిస్తున్న ప్రతిసారి సంజయ్ మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూడాలి, నవ్వాగటం లేదు అని అనుకుంది. కాసేపటికి సంజయ్ కూడా రావడంతో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తూ ఉండగా ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అని సంజయ్ అడిగాడు. మైరా కావాలని ఏంటి సంజు ఇది, మనం హాల్లో ఉన్నాం, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో, తిను అని మరో ఇడ్లీ ప్లేట్లో వేసి సిగ్గుపడిపోయింది. వాణి హాల్లోనే కూర్చోవడంతో మైరా మాటలు విని నిజంగానే సంతోషంగా ఉన్నారని చాలా సంబరపడింది. సంజయ్ వాణిని చూసి తల కొట్టుకొని ఇప్పుడు కాదు చెప్తా నీ పని అని అనుకున్నాడు. తిన్నాక రూమ్లోకి వెళ్ళిన సంజయ్ వెనుకనే మైరా కూడా తన ఫోన్ కోసం రూమ్లోకి రావడం చూసి తనను చూడగానే డోర్ లాక్ చేయడంతో ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసుకుంటూ వెనక్కి తిరిగి చూసిన మైరా డోర్ని సంజయ్ని మార్చి చూసింది. సంజయ్ నేరుగా తన దగ్గరికి వెళ్ళి తన చేతిని వెనక్కి మెలిపెట్టి మైరాని గోడ వైపు తిప్పి ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అంటే నేనేం మాట్లాడలేను అనా, నేను అడిగిన దానికి సమాధానం చిన్నగా చెప్పొచ్చు కదా, అది వదిలేసి అమ్మ ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావెందుకు అని అడిగాడు. అమ్మా దేవుడా దొంగ సచ్చినోడా, నొప్పిగా ఉంది వదలరా అని మైరా చెయ్యి నొప్పికి కళ్ళు మూసుకొని అరిచింది. చెప్పు, ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావా, అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తానని చెప్పు అని సంజయ్ అడిగాడు. అత్తయ్య మనిద్దరం బాగున్నామనుకుంటుంది, అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఓవర్ యాక్షన్లు చేస్తే బాగుంటుందని ఏదో చేశానులే కర్మ కొద్దీ అని మైరా చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ రిక్వెస్ట్గా చెప్పింది. కథలు చెప్పకు, నాకు తెలుసు నేను ఇరిటేట్ అవ్వాలని నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, am I రైట్ అని సంజయ్ అడిగాడు. ఊరిని కనిపెట్టేశాడు. అబ్బా నిజంగా సంజు ప్రామిస్ అని మైరా నాలుగు కలుచుకొని అదే ఈ గోడ మీద ప్రామిస్ అని మైరా పట్టుకున్న గోడని చూపించడంతో నాకు తెలుసు నువ్వు కావాలని చేస్తున్నావని, చెప్పు ఇంకొకసారి చెయ్యను అని చెప్పు అని సంజయ్ దగ్గరికి వెళ్ళి తన చేతిని మరింత ప్రెస్ చేస్తూ చెప్పాడు. సంజు నా చెయ్యి వెనక్కి పెట్టేసావు, చాలా నొప్పిగా ఉంది, ప్లీజ్ వదలొచ్చు కదా అని మైరా అనడంతో అరే చెయ్యి నొప్పి వదులు అని చెప్పడానికి నోరుంది కానీ ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని చెప్పడానికి మాత్రం నోరు రావటం లేదా నీకు అని సంజయ్ అడిగాడు. అంతలో వాణి సంజు అని పిలవడంతో అది కూడా గొంతు రూమ్ దగ్గరగా వినిపించడంతో మెలిపెట్టిన చెయ్యిని వదిలి మైరాని ముందుకు తిప్పుకొని తనని అలానే గోడ కానించి హక్ చేసుకున్నాడు. మైరా షాక్ అయిపోయింది. తన వీపు మీద సంజయ్ రెండు చేతులు నిలిపి ఉండటంతో ఊపిరి ఆగినట్టుగా అనిపించింది. అప్పుడే వాణి డోర్ ఓపెన్ చేయగా సంజయ్ మైరాని మరింత టైట్గా హక్ చేసుకున్నాడు. మైరాకి అసలేమీ తెలియడం లేదు.
అలాగే బిగుసుకుపోయింది. రూమ్లో అడుగుపెట్టిన వాణి ఇద్దరిని చూడగానే తల కొట్టుకొని డోర్ వేసి బయట నిలబడి, అయ్యయ్యో, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైపోయారు కదా, నేను మర్చిపోయాను, ఇక మీద పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అని అనుకుంది. సంజు మైరాని అలానే హత్తుకొని, అమ్మ వెళ్ళిపోయిందా అని అడుగుతుంటే తన పెదవులు భుజం దగ్గర తగులుతూ ఊపిరి తెలుస్తుంటే మైరాకి ప్రాణం గుంజుతున్నట్టు అనిపించింది. నిన్నే అడుగుతుంది, అమ్మ వెళ్ళిపోయిందా అని సంజయ్ చిన్నగా అడగడంతో మైరా బలవంతంగా నోరు తెరిచి హా అని చెప్పింది. సంజయ్ అప్పుడు దూరం జరిగి, చూడు, ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నాతో కాదు, ఇంకొంచెం బలంగా పట్టుకుంటే చెయ్యి విరిగినా విరిగిపోతుంది అని చెప్పి వెళ్తూ అలాగే బొమ్మలా నిలబడిన మైరా కళ్ళ ముందు మెదలగానే డోర్ వరకు వెళ్ళిన సంజయ్ వెనక్కి తిరిగి చూశాడు. మైరా అలాగే స్టక్ అయి ఉండడంతో తను ఏం చేసింది గుర్తొచ్చి మైరా అని గట్టిగా అరిచాడు. దాంతో మైరా ఉలిక్కిపడి ఏమైంది అని అడిగింది. కాలేజ్కి వెళ్ళేది ఉందా లేదా అని అడిగాడు. లేదు, నేను ఇవాళ ఇంట్లోనే ఉంటాను అని మైరా చెప్పడంతో ఓకే, నేను బయలుదేరుతున్నాను అని సంజయ్ విసురుగా డోర్ వేసుకొని వెళ్ళిపోయాడు. కిందికి వెళ్ళిన సంజయ్ని చూసి, సంజు, మీ నాన్నకి మందులైపోయాయి, తీసుకొని రావా అని ప్రిస్క్రిప్షన్ ఇవ్వడంతో సంజయ్ అది తీసుకొని సరే అమ్మా, బాయ్ అని అన్నాడు. ఒక్క నిమిషం నాన్న, పెళ్ళయ్యాక భార్య ఎదురొస్తే కలిసొస్తుంది అంటారు. పైగా వేరే ఇంటి నుండి వచ్చిన ఆడపిల్లకి అలాంటి చిన్న చిన్న సంతోషాలే గొప్పగా ఉంటాయి. కాలం మారిపోయింది, కానీ ఒకప్పుడు నేను మీ నాన్నకి రోజు ఎదురొచ్చేదాన్ని, నీకు కూడా తెలుసు కదా, ఒక్క నిమిషం ఆగు అని మైరా అని గట్టిగా పిలిచింది. మైరా ఏంటత్తయ్యా అంటూ బయటికి రావడంతో సంజు ఆఫీస్కి వెళ్తున్నాడు, ఎదురు రామ్మా అని పిలిచింది. మైరా కిందికి వస్తూ పర్లేదులేండి అత్తయ్య, నేనెందుకు రావడం, సంజుకి మామూలుగా వెళ్ళడమే అలవాటు కదా అని అనింది. ఏం కాదు, నూరా అని వాణి అనడంతో మైరా తప్పక సంజయ్ వైపు చూసింది. పద, ఆఫీస్ టైం అవుతుంది అని సంజయ్ చాలా నార్మల్గా నవ్వుతూ అనడంతో మైరా తల ఊపి బయటికి వెళ్ళింది. సంజయ్ మైరా కాస్త ముందు నడుస్తుంటే వాణి కాస్తంత దూరంగా నడుస్తూ గుమ్మం వరకు వెళ్ళి నిలబడింది. చూడు, నువ్వెదురొస్తున్నావు, ఈరోజు ఒక పెద్ద డీల్ ఉంది, అది ఓకే అవ్వకపోవాలి, అప్పుడు చెప్తా నీ పని అని సంజయ్ అన్నాడు. మైరా సంజు వైపు చూసి ఇదేం గోలరా స్వామి అని తల కొట్టుకొని దానికి దీనికి ఏం సంబంధం అని అడిగింది. నీ అని తల బాదుకొని వెళ్ళేటప్పుడు నువ్వే ఎదురొస్తున్నావు కాబట్టి నీకే సంబంధం, వచ్చాక చెప్తా అని కారులో కూర్చున్నాడు. మైరా తప్పక కారుకి ఎదురుగా వెళ్ళి దేవుడా, వీడి డీల్ డబుల్ ఓకే అయ్యేలా చూడవా, లేదంటే నన్ను చంపినా చంపేస్తాడు అని అనుకొని నవ్వుతూ సంజయ్ని సాగనంపి ఇంట్లోకి వెళ్ళింది. ఈరోజు కాలేజీకి వెళ్ళట్లేదా అని వాణి అడిగింది. లేదత్తయ్య, ఇంకా నీరసంగా ఉంది, 2 రోజులాగి వెళ్తాను. ఇకపోతే నేను ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అత్తయ్య, త్వరగా వచ్చేస్తాను. యాక్చువల్గా తనకి హెల్త్ బాగాలేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్ని మాట్లాడింది నేనే, అందుకే ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది అని మైరా రిక్వెస్ట్గా అడిగింది. సరే వెళ్ళిరా, ఎందుకైనా మంచిది ఒక మాట సంజయ్కి చెప్పు, బాగుంటుంది. అంటే పర్మిషన్ కోసం కాదు, ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తే బాగుంటుంది, వేరే వాళ్ళ ద్వారా తెలియడం అంత మంచిది కాదు అని వాణి చెప్పింది. అలాగే అత్తయ్య అని మైరా రూమ్లోకి వెళ్ళి ఫోన్ నుండి సంజయ్కి కాల్ చేసింది. ఇప్పుడే కదా ఇంటి దగ్గర నుండి వచ్చాను, అప్పుడే కాల్ చేశావు, నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా నువ్వు అని సంజయ్ అన్నాడు. ఇదిగో, నేనేమీ నీకోసం పరితపిస్తూ కాల్ చేయలేదు, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా అని మైరా రాగం తీయడంతో ఇవే తగ్గించుకుంటే మంచిది అని సంజయ్ అన్నాడు. ప్లీజ్, దగ్గరే, అక్కడికి పవిత్ర కూడా వస్తుంది, తనకు హెల్త్ బాగాలేదు, ఒక్కసారి వెళ్ళి చూస్తాను, ఒక్కసారి కాదు, నాకు డైలీ వెళ్ళడం అలవాటుంది, ఈ మధ్య వెళ్ళలేదు, ప్లీజ్ వెళ్తాను అని మైరా మరీ రిక్వెస్ట్ చేయడంతో ఇక తప్పక సరే వెళ్ళు, అండ్ ఇంకో విషయం, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా నాకు కాల్ చేయి, ఓవర్ యాక్షన్కి వెళ్ళావంటే మాత్రం తెలుసుగా ఏం జరుగుతుందో అని అన్నాడు. మైరా ఫోన్లో మాట్లాడుతున్నా బయట కూడా తల ఊపి గుర్తుంది, నేను నీకు కాల్ చేస్తాను అని చెప్పడంతో ఓకే, జాగ్రత్త, వెళ్ళు, అండ్ నీ అతి తెలివితేటలు యూజ్ చేయకుండా బెడ్రూమ్లో డ్రెస్సింగ్ రూమ్ దగ్గర లాకర్ ఉంది అని పాస్వర్డ్ చెప్పి అందులో కార్డు ఉంది, కార్డ్ తీసుకో, దాని పిన్ నెంబర్ మెసేజ్ చేస్తాను, యూజ్ చేయి, ప్రిస్టేజ్కి వెళ్ళకు అని సంజయ్ అన్నాడు. నా డబ్బులు నా దగ్గర లేకుండా చేసి వీడి డబ్బు ఇస్తూ ఇప్పుడు నన్ను ఎన్ని తిడుతున్నాడు అని మైరా అనుకోవడంతో ఏంటి, నీ రూపాయి లాగేసుకొని నా రూపాయి ఇస్తూ బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా, అయినా పర్లేదు అని సంజయ్ కాల్ కట్ చేశాడు.
ఏం పిల్లోడ్రా బాబు, మనసులో అనుకున్నవి కూడా తెలిసిపోతున్నాయి. ఇలా అయితే చాలా కష్టమబ్బా. దేవుడా, వీడి మనసులో ఎందుకు ఇలాంటి విత్తనం నాటావో తెలియదు. పెళ్లి చేసుకొని సాధిస్తున్నాడు అని మైరా అనుకుని కిందికి వెళ్ళి అత్తయ్య వెళ్ళమన్నాడు, వెళ్ళొస్తాను అని నవ్వుతూ చెప్పి బయలుదేరింది. జగన్నాథం ఇంటికి చేరుకున్న మైరా లోపలికి వెళ్ళేసరికే హాల్లో కీర్తన కూడా ఉండడం చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఎలా ఉన్నావక్క, అంకుల్ ఎక్కడా అని అటు ఇటు చూడగా వంటగదిలో నుండి టిఫిన్ తెస్తూ కనిపించటంతో బాగున్నారా అంకుల్, ఇటివ్వండి అని ప్లేట్ లాక్కొని అప్పటికే కీర్తనకి ఫుడ్ ఎలా పెట్టాలి ఏంటి అన్నది నేర్చుకొని ఉండటంతో జారుగా చేసిన కిచిడీని కొంచెం కొంచెంగా తినిపించింది. ప్రియాంక ఎక్కడా కనిపించట్లేదు అని మైరా అడగడంతో మేడ మీద బట్టలారేస్తోంది. తను పేరుకు నర్సు కానీ ఇంట్లో పిల్లలా మారిపోయింది. ఇకపోతే నువ్వేంటి 2 రోజులుగా రాలేదు, బిజీనా అని జగన్నాథం అడిగాడు. బిజీ అంటే బిజీనే, ఆయన నాకు కడుపుబ్బరం ఆగదు. ఏదైనా జరిగితే ఎవరో ఒకరికి చెప్పుకోవాలి. నేను ఈ విషయం ఎవరికి చెప్పుకోలేను, అందుకే ఇక్కడికొచ్చాను. మీతో చెప్పుకుంటే విషయం బయటికి వెళ్ళదు, పైగా మా ఇంట్లో వాళ్ళకి తెలియదు, అందుకే చెప్పుకుందామని వచ్చాను అని మైరా అనింది. జగన్నాథం అలాగే చూస్తూ ఏంట్రా ఏమైంది, అసలు డల్గా కనిపిస్తున్నావు తెలుసా అని అన్నాడు. జరిగింది చెప్పాక మీకే అర్థమవుతుంది అంకుల్ అని మైరా జరిగింది మొత్తం మొదటి నుండి పూసగుచ్చినట్లు చెప్పుకొని తన బాధని మొత్తం పోగొట్టుకునే ప్రయత్నం చేసింది. జగన్నాథం కంగారు పడి ఏంటి డాన్, ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా నువ్వు, నీకేదైనా అయ్యుంటే ఇంకేమైనా ఉందా, ఇంట్లో వాళ్లకు చెప్పాలని తెలియదా, కనీసం నీ భర్తకు కూడా. సరే అతను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, అందుకని నువ్వు చెప్పడం మానేస్తావా, నీకేదైనా అయ్యుంటే జీవితాంతం నిన్ను ప్రేమించే వాళ్ళంతా ఎంత బాధపడతారు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు అని కాస్త కోపంగా అన్నాడు. చెయ్యన్లే, తెలుసా అంకుల్, సంజు ఫస్ట్ టైం పాజిటివ్గా మాట్లాడాడు. ఏ ప్రాబ్లం ఉన్నా అతనికి చెప్పమన్నాడు, చూసుకుంటానన్నాడు. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. నాకు కూడా చాలా భయమేసింది, అందుకే ఓకే చెప్పేశా. మరీ బెట్టి చేస్తే రేపటి రోజు మొహమాటానికి పోయి చెప్పకపోతే ఇలాంటి తనలోపులన్నీ నెత్తి మీదకొచ్చేస్తాయి కదా. అమ్మో, ఇలాంటివి నేను అస్సలు భరించలేను, నా వల్ల కాదు తెలుసా అని మైరా డల్గా అనింది. జగన్నాథం మైరా తల మీద చెయ్యి వేసి ఏ భర్త అయినా ఎంత నచ్చకుండా పెళ్లి చేసుకున్నా, భార్యని హింస పెట్టాలి అనుకున్నా అవతల వాళ్ళు మాత్రం అలాంటివి చేస్తే అది చూస్తూ ఊరుకోరు. అయినా అది నీ హక్కు, నీకే సమస్య ఉన్నా నీ భర్తకి చెప్పాలి అని జగన్నాథం అన్నాడు. మీకు తెలుసు కదా అంకుల్, పెళ్ళి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో మీరు చూశారు కదా. అన్నింటికీ మించి మీకు తెలియని విషయం ఏంటంటే సంజు నన్ను పెళ్లికి ముందు నుండి బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఖచ్చితంగా నా మెడలో తాళి తనే కడతానని మొండి పట్టుపట్టాడు. ఎందుకో నాకు తెలియదు, ఏదైనా పొరపాటు చేశానో తనకేమైనా అన్యాయం చేశానో ఎంత ఆలోచించినా తెలియడం లేదు. నా వరకు నేనెవరికీ ఏ అన్యాయం తలపెట్టలేదు. అలా పెట్టినా వెంటనే రియలైజ్ అవుతాను, వెళ్ళి క్షమించమని అడుగుతాను. అందుకు నాకు సిగ్గు నామోషి ఏమీ ఉండదు. కానీ సంజు విషయంలో నేనేం చేశానో తెలియడం లేదు. అడిగితే మాట దాటేస్తాడు తెలుసా. మొన్న కాపాడ్డం పక్కన పెడితే ఇక ఏ విషయంలో కూడా అస్సలు మనిషిలానే చూడడు తెలుసా. సరిగా మాట్లాడ్డు, ఆ చూపులు ఎంత డిస్కస్టింగ్గా ఉంటాయో తెలుసా. నన్ను ఒక పురుగుని చూసినట్టు చూస్తాడు. ఏ అమ్మాయి ఇలాంటివి తట్టుకుంటుంది? పెద్ద ఇల్లు, లగ్జరీగా రూమ్, కోరింది తెచ్చుకోవడానికి డబ్బులుంటే సరిపోతుందా? అవి నాకు నా పుట్టింట్లో కూడా దక్కాయి. అప్పుడు నాకు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? మా ఇంట్లో వాళ్ళని మర్చిపోయేలాగా చూసుకోవాలి కదా. సరే మొండి పట్టుతో పెళ్లి చేసుకున్నా అట్లీస్ట్ నాతో ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండొచ్చు కదా. అది కూడా లేదు. చూడాలి, నిన్ననే అన్నాడు మనం ఫ్రెండ్స్గా ఉందామని. అది ఎంతవరకు ముందుకు వెళ్తుందో తెలీదు. నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే సంజుకి నన్ను చూస్తేనే ఆయిల్లో వేసిన ఆవాలులాగా చుట్టుపట్లాడుతూనే ఉంటాడు అని మైరా అనింది. మైరా చెంపల మీదకి కన్నీళ్లు రావడంతో జగన్నాథం వాటిని తుడవడంతో మైరా నవ్వుతూ నేనేమీ ఏడవలం లేదులే, మన డెస్టినీ ఎలా ఉంటే అలా వెళ్ళిపోవడమే. ఇక ఇవి ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సరే ఇంతకీ అక్క ట్రీట్మెంట్ ఎలా నడుస్తుంది? అంతా ఓకే కదా? ఇవాళ తీసుకువెళ్ళడం లేదా అని అడిగింది. ఈరోజు లేదురా, డే బై డే కదా, మళ్ళీ రేపు వెళ్ళాలి. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి అంటే రోజు ఆయిల్ మసాజ్ చేయమన్నారు. కాళ్ళు చేతులు వెన్నుపూసకి ఇలా ప్రతి చోట ఆయిల్ మసాజ్ కంపల్సరీ అని చెప్పారు అని జగన్నాథం అన్నాడు. అయితే ఇంకా చేయలేదా అని మైరా అడగడంతో లేదు, ప్రియాంక బట్టలారేసి వచ్చి చేస్తుంది అని జగన్నాథం చెప్పాడు.
అప్పటి వరకు ఎందుకు, నేను ఉన్నాగా. అక్క చలో మనం రూమ్లోకి వెళ్దాం. అంకుల్ మమ్మల్ని ఎవరూ అరగంట డిస్టర్బ్ చేయకండి. ప్రియాంక కూడా రావద్దు, నేను డోర్ లాక్ చేసుకుంటా అని మైరా కీర్తన వీల్ చైర్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళి తన బరువుకి కీర్తనాన్ని మోయడం కష్టంగా ఉన్నా మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి డ్రెస్ రిమూవ్ చేసి జస్ట్ ఒక క్లాత్ని మాత్రమే కప్పి ఆయిల్ చేతుల్లోకి తీసుకొని ముందు కాళ్ళకి మసాజ్ చేయడం మొదలుపెట్టింది. అలాగే చూస్తున్న కీర్తన ఏమీ మాట్లాడలేక ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోయినా కానీ తన కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం కారిపోతూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. జస్ట్ ఇప్పుడే కమెంట్స్ చూసొస్తున్నా. వెరీ నైస్, చాలా క్యూట్ ఉన్నాయి. ఈ స్టోరీని మూవీలో తీస్తే అందులో మహేష్ బాబును అల్లు అర్జున్ పెట్టి తీయాలంట. పైగా ఈరోజు ఎపిసోడ్కి నాకు బోల్డర్ని కిసెస్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కిసెస్. బాగా నవ్వొచ్చింది నాకు. ఇకపోతే ఆవకాయ బిర్యానీ కమెంట్ వచ్చింది. అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టదు, నువ్వే సినిమా నాకు బాగా గుర్తొచ్చింది ఈరోజు. ఈ కమెంట్స్ అన్నీ చూస్తుంటే అంత బాగా అనిపించింది. మధు అల్లరి చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేశాం కదా. యాక్చువల్లీ నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సేమ్ మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఎందుకంటే పెళ్ళయిన దగ్గర మొదలు పెళ్ళయింది ఇంకా అంతే, అక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి అన్ని స్ట్రగుల్స్. అంటే అనన్య ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చింది. మధు హెల్త్ పరంగా అంటే ఫిజికలీ మెంటలీ డౌన్ అయిపోయింది. అదే టైంలో రంజిత్ కలవడం, ఆ వెంటనే ఆ స్ట్రగుల్స్, ఇంకా ఊరికి వెళ్ళడం అన్నీ ఫాస్ట్గా జరిగిపోయాయి కదా. సో మధుకి తన హ్యాపీగా ఉండడానికి అసలు టైమే దొరకలేదు. చాలా రోజుల తర్వాత ఒక రిలీఫ్ వచ్చింది కాబట్టి, అన్ని సమస్యలు తీరాయి కాబట్టి ఆ హ్యాపీనెస్లో మన మధు బౌన్స్ బ్యాక్ అయిందనమాట. సో దాని ఫలితమే ఈ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్లో కూడా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయండి ఇక మీద. ఇక అంతే, ముచ్చట్లు ఏమున్నాయి. ఈ అప్డేట్ ఎలా అనిపించింది? సంజయ్ మైరా మధ్య కాన్వర్జేషన్స్ కానీ అంటే ప్రతిదీ గమనిస్తూ రండి మీరు. ఎందుకు అనంటే దీనికి మనకి ఫ్యూచర్ స్టోరీకి చాలా చాలా లింక్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గమనించండి. ఏది గమనించాలి అని నేను పర్టికులర్గా చెప్పలేను, అలా చెప్తే స్టోరీ చెప్పేసినట్టు అవుతుంది. సో దట్ మీరు ప్రతిదీ గమనించుకుంటూ రండి. ఏ చిన్న సరదాగా మాట్లాడిన మాటను కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో అన్నిటి మీద అన్నీ బేస్ అయి ఉంటాయి కాబట్టి. ఇంకా అంతే ముచ్చట్లు. చాలా చాలా క్యూట్ మెసేజెస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత మంచిగా నవ్వుకున్నామని చెప్పినందుకు చాలా బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ అప్డేట్ మధు దేవాంష్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.